తనపై నమోదైన భూ కబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జా చేసినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. భూములు కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని, ఇతర వ్యక్తులు కబ్జా చేశారని తెలిపారు. గిరిజనులు 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని, గిరిజనులు భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు. భూ కబ్జా ఆరోపణలపై కోర్టులో తేల్చుకుంటానన్నారు మల్లారెడ్డి. వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ, ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అది చేసారు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన బట్టి మీరు రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసిన అది కాదండి, అవాస్తవం అని చెప్తున్నా కదా. సరే, ప్రభుత్వ కక్ష ఏం లేదు, దీంట్లో కక్ష ఏం లేదు. ఏం